ప్రస్తుతం ఇంగ్లాండ్లో పర్యటిస్తున్న టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైంది. రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని టీమిండియా చూస్తుంది. అయితే రెండవ టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియాకు డివిలియర్స్ ఒక కీలక సలహా ఇచ్చాడు. డివిలియర్స్ ఏమన్నాడంటే, టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా ఆ జట్టు భయపడాల్సిన అవసరం లేదు. ఆ జట్టుకు సిరీస్ గెలిచే సత్తా ఉందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. అయితే అలా జరగాలంటే ఇండియా కొన్ని విషయాలను సరిచేసుకుని వ్యూహాత్మకంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అందులో భాగంగా టీమిండియాకు నేను కొన్ని సలహాలు ఇవ్వదలిచాను. జస్ప్రీత్ బుమ్రా ఫార్మాట్లకు అతీతంగా ప్రపంచంలోనే అద్భుతమైన బౌలర్. అలాంటి బౌలర్ను కేవలం 3 మ్యాచ్ల్లోనే ఆడించనుండడం సరైన నిర్ణయం కాదు. టెస్ట్ క్రికెట్ అత్యుత్తమమైనది. అందుకే బుమ్రాను ఈ సిరీస్లోని మొత్తం 5 టెస్ట్ మ్యాచ్ల్లోనూ ఆడించాలి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలనుకుంటే అంతగా ప్రాముఖ్యం లేని టీ20 వన్డేల్లో ఆడించొద్దు. బుమ్రా జట్టులో ఉంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ భయపడుతుంది. కావాలంటే బుమ్రాతో కొన్ని తక్కువ ఓవర్లు వేయించండి. అంతేగాని అతన్ని పక్కన పెట్టాలనే తెలివి తక్కువ నిర్ణయం అయితే తీసుకోకండి. మేం డేల్ స్టెయిన్ విషయంలో వర్క్లోడ్ నేపథ్యంలో అనుసరించిన విధానాన్ని టీమిండియా అనుసరించాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ వంటి ముఖ్యమైన జట్లతో జరిగే టెస్ట్ సిరీస్లోనే స్టెయిన్ను అన్ని టెస్ట్ మ్యాచ్ల్లో ఆడించేవాళ్లం. అంతగా ప్రాముఖ్యం లేని టీ20 వన్డే మ్యాచ్ల్లో అతడికి విశ్రాంతి ఇచ్చేవాళ్లం. బుమ్రా విషయంలో కూడా టీమిండియా ఇలానే ఆలోచిస్తే బాగుంటుందని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. బుమ్రా విషయంలో ఇండియాకు డివిలియర్స్ ఇచ్చిన సలహా సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.